అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मश्री तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనం గత 39 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 39 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 40వ ఎపిసోడ్. आज का यह सेशन 40वां एपिसोड है। విషయం ఏమిటంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. और विषय है विकृति, प्रकृति और संस्कृति। వికృతి గురించి మనం చెప్పుకుంటూ అజ్ఞానం అన్నది కూడా వికృతి అని మనం చెప్పుకుంటున్నాం. विकृति के बारे में बताते हुए अज्ञान भी विकृति है ऐसा हम बताए हैं। అంటే సృష్టి విరుద్ధమైనది అని. विकृति के मतलब सृष्टि विरुद्ध कार्य करना। సృష్టి విరుద్ధమైనదని सृष्टि विरुद्ध है ऐसा అంటే సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. मतलब सृष्टि के विरुद्ध कार्य करते रहते हैं। అంచేత ఎవరైతే అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో इसलिए जो लोग इस तरह का व्यवहार करते हैं, అలాంటి పనులు చేస్తూ ఉంటారో इस तरह के कार्य करते हैं, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్టే. वे अज्ञान में हैं ऐसा हम मान सकते हैं। మనం ఇంతకు ముందు చాలా చెప్పుకున్నాం. इसके बारे में हम बहुत कुछ बता चुके हैं। ఈ రోజు మరొకటి చెప్పుకుందాం. आज एक और विषय के ऊपर बात करेंगे। రాసుకోండి చెప్తాను. आपको यह बात नोट करना है। గుణం ముఖ్యం అంటూ गुण मुख्य है ऐसा बोलते हुए రూపానికి, డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం. सुंदरता और धन को प्रामुख्यता देना। గుణం ముఖ్యం అంటూ రూపానికి, డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం. गुण मुख्य है ऐसा बोलते हुए सुंदरता और धन को प्रामुख्यता देना। దీని గురించి కొంచెం విపులంగా మనం తెలుసుకున్నాం. अब इसके बारे में थोड़ा विस्तृत में जानकारी प्राप्त करेंगे। మంచి గుణం ఉన్నవాడు మంచి పనులే చేస్తాడు. अच्छा गुण रखने वाला व्यक्ति अच्छा कार्य ही करता है। మంచి పనులు చేసిన వాడికి జీవితం సుఖశాంతులతో ఉంటుంది. जो व्यक्ति अच्छा कार्य करता है उसका जीवन सुख और शांतिमय रहता है। వారందరికీ ఉపయోగపడే పనులే చేస్తూ ఉంటాడు. वे औरों को उपयोगकारी काम ही करते हैं। అందరూ వాడిని ఇష్టపడతారు, మెచ్చుకుంటారు. सब उसे पसंद करते हैं, तारीफ करते हैं। ఎవరి యొక్క గుణం అయితే సరిగ్గా ఉండదో, అంటే చెడుగా ఉంటుందో, जिनका गुण सही नहीं होता है వాడు చెయ్యకూడని పని చేస్తాడు. वह जो कार्य नहीं करना चाहिए ऐसा कार्य ही करता है। కష్టాల పాలవుతూ ఉంటాడు. और मुसीबतों का शिकार हो जाता है। వాడు అందరికీ హాని చేస్తూ ఉంటాడు. वह सभी को हानि पहुंचाता है, నష్టాన్ని కలిగిస్తాడు. नुकसान पहुंचाता है। వాడిని ఎవరూ ఇష్టపడరు. इसे कोई पसंद नहीं करता है। వాడి యొక్క రూపం బాగుండొచ్చు, उसका रूप सुंदर हो सकता है,
డబ్బు కూడా ఉంటే ఉండొచ్చు. उनके पास धन भी रह सकता है, వాడిని ఎవరు ఇష్టపడరు. लेकिन उसे कोई भी पसंद नहीं करता है। కానీ విచిత్రం ఏమిటి అంటే लेकिन विचित्र बात यह है, అనడం మటుకు గుణమే ముఖ్యమంటూ ఉంటారు. कहने के लिए गुण ही मुख्य है ऐसा बोलते हैं, కానీ డబ్బుకు రూపానికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. लेकिन धन को और सुंदरता को ही प्रामुख्यता देते हैं। ఇది అజ్ఞాన కారణం. यह ही अज्ञान का कारण है। మీకు ఒక ఉదాహరణ చెప్తాను. एक उदाहरण प्रस्तुत किया जा रहा है। చాలా మంది తల్లిదండ్రులు बहुत बहुत तरह के माँ बाप ఈడు వచ్చిన తమ పిల్లలకి సంబంధం చూడాలనుకుంటారు. बच्चों का पुख्त वय होने के बाद उनके शादी के लिए रिश्ता ढूंढते हैं, అంటే పెళ్లి చేయాలనుకుంటారు. मतलब शादी करना चाहते हैं। అందుకోసం जिसके लिए సంబంధాలు చూస్తారు. रिश्ते ढूंढते हैं। అప్పుడు చెప్తూ ఉంటారు, మంచి కుర్రవాడు కావాలి అంటారు. तब वो बोलते हैं कि एक अच्छा लड़का चाहिए, మంచి అమ్మాయి కావాలి అంటారు. एक अच्छी लड़की चाहिए। అంటే దాని అర్థం మంచి గుణం ఉండాలనే దాని అర్థం. इसका मतलब यही है, अच्छा गुणकारी होना चाहिए। కానీ ఆ సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు लेकिन जब वो रिश्ता जोड़ने जाते हैं, तब వారు అందంగా ఉన్నారా లేదా, वह सुंदर है कि नहीं, వారికి ధనం ఉందా లేదా, उनके पास धन है कि नहीं, అన్నదానికే ప్రాముఖ్యం ఇస్తారు. इन्हीं बातों के ऊपर प्रामुख्यता देते हैं। ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు. इसी बात के ऊपर पहला प्रेफरेंस देते हैं। ఆ అబ్బాయికి అందంగా ఉన్నా, लड़का सुंदर हो, మంచి ధనం ఉన్నా, बहुत सारा धन हो, మిగతా వాటిని పక్కన పెట్టేస్తారు. तो बाकी और विषयों को साइड पे रख देते हैं। కానీ తర్వాత लेकिन इसके बाद, అంటే పెళ్ళైన తర్వాత मतलब शादी के बाद, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోతే उनका व्यवहार सही नहीं होने पर ఎంతో బాధపడతారు. बहुत दुखी हो जाते हैं। ఎంత అందం ఉంటే ఏంటి, इतना भी सुंदर हो उसका क्या मतलब है, ఎంత ధనం ఉంటే ఏంటి, इतना भी धन हो उसका क्या मतलब है। వాడు శాడిస్ట్. वो एक साडिस्ट है। మా అమ్మాయికి నరకం చూపిస్తున్నాడు. वो हमारी लड़की को नरक यातना दे रहा है, అని ఎంతో బాధపడతారు. ऐसा बोलते हुए बहुत दुखी हो जाते हैं। అంచేత అజ్ఞానంలో ఉన్నవారే इसीलिए जो लोग अज्ञान में रहते हैं, రూపానికి ధనానికి ప్రాముఖ్యం ఇస్తారు. सुंदरता और धन को ही प्रामुख्यता देते हैं। కానీ జ్ఞాని అవుతే लेकिन एक ज्ञानी గుణానికి
టాప్ ప్రయారిటీ ఇస్తారు. गुण को ही टॉप प्रायोरिटी देते हैं. గుణానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినవాడు जो व्यक्ति गुण को पहला प्रायोरिटी देता है, ఆ జీవితం సుఖశాంతులతో ఉంటుంది. उनका जीवन सुख शांतिमय रहता है. అందుకే మీరు చూడండి, సంబంధాలు చూసేటప్పుడు हम देख सकते हैं जब रिश्ता ढूंढने जाते हैं, ఈడు జోడు కుదరాలి అంటారు. उम्र और उसका जोड़ी सही तरह का होना चाहिए ऐसा बोलते हैं. ఈడు జోడు అంటే చాలా మంది ఆ పదం ఉపయోగిస్తారు, కానీ बहुत से लोग उम्र और उसका जोड़ी सही होना चाहिए ऐसा बोलते हैं, लेकिन దాని అర్థం పూర్తిగా తెలియదు. उसका पूरा अर्थ उन्हें पता नहीं होता है. ఈడు అంటే వయసు కుదరడం, उनका उम्र सही होना चाहिए, मतलब दोनों के हिसाब से उम्र सही होना चाहिए. జోడు అంటే గుణం కుదరడం. जोड़ी मतलब उनका गुण मिलना चाहिए. ఈ రెండు కుదిరిన వాడి సంసారం స్వర్గమే. जिनका यह दोनों गुण जिनका मिलता है, उनका जीवन स्वर्ग तुल्य होता है. అంతేకాని ధనముంతంత మాత్రాన ఆ సంసారం స్వర్గం అవ్వదు. इतना ही है, लेकिन धन होने से उनका जीवन सही नहीं होता है. ఈడు అంటే వయసు కుదరడం అని చెప్పుకున్నాం. ईडू का मतलब उम्र सही होना चाहिए ऐसा हमने कहा है. ఎంచేతంటే స్త్రీలు 11-12 సంవత్సరాల్లోనే యవ్వనంలో ప్రవేశిస్తారు. क्योंकि स्त्रियां 12-13 साल में ही यौवनता में प्रवेश करते हैं. అలాగే పురుషులు 15-16 సంవత్సరాలకి యవ్వనంలో ప్రవేశిస్తారు. उसी तरह पुरुष 15-16 साल में ही जवान हो जाते हैं. అందుకే వివాహం చేసుకునేవారు इसीलिए शादी करने वाले స్త్రీ వయసు తక్కువగాను स्त्री का उम्र कम रखते हुए పురుషుని వయసు ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటారు. पुरुष का उम्र थोड़ा ज्यादा होने जैसा सेट करते हैं. అలాగే వృద్ధాప్యం వచ్చేసరికి ऐसे ही बुढ़ापा आते आते స్త్రీలలో కోరికలు ముందు తగ్గిపోతాయి. स्त्रियों में इच्छाएं पहले कम हो जाते हैं. పురుషుడికి తర్వాత తగ్గుతూ ఉంటుంది. पुरुष को बाद में कम होता है. అంచేత వయసు తక్కువ ఉన్న స్త్రీని చేసుకున్నవాడు इसीलिए कम उम्र की स्त्री के साथ में विवाह करने वाला జీవితాంతం ఆనందించగలడు. जीवन भर आनंदित रह सकता है. కానీ ఎవరైతే लेकिन जो लोग వయసు ఎక్కువ ఉన్న స్త్రీని చేసుకున్నట్లయితే अधिक उम्र वाली स्त्री के साथ में विवाह करते हैं, మొదట్లోనే కాదు, शुरुआत में ही नहीं, వృద్ధాప్యం వచ్చినప్పుడు बुढ़ापे में भी కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. थोड़े मुसीबतों का सामना करना पड़ता है. అంచేత ఈడు కుదిరేటట్టు చూసుకుంటారు ఎవరైనా. इसीलिए कोई भी सही उम्र सेट करते हैं. అలాగే జోడు అంటే उसी तरह से जोड़ी का मतलब గుణం కుదరడం. गुण का
सेट होना। అంటే గుణం అన్నది మనసుకు సంబంధించింది. मतलब गुण मन से संबंधित है। ఈ గుణం కూడా ఒకే రకంగా ఉన్నట్లయితే यदि गुण भी एक जैसा होता है, ఇద్దరికి ఏ ఇబ్బంది ఉండదు. दोनों को कोई तकलीफ नहीं होता है। ఈ గుణం తేడా ఉంటే यदि गुण नहीं मिलते हैं तो చాలా ఇబ్బందులు. बहुत तकलीफें आती हैं। ఆ సంసారంలో సుఖశాంతులు ఉండవు. उस संसार में सुख शांति नहीं रहता है। ఒకరినొకరు అవగాహన చేసుకోరు. एक दूसरे को समझ नहीं सकते हैं। ఒకరి అభిప్రాయాలకి ఇంకొకరి అభిప్రాయాలకి సంబంధం ఉండదు. एक दूसरे के अभिप्रायों का संबंध नहीं रहता है। వాడు చెప్పింది ఆవిడ అర్థం చేసుకోదు. यह जो बोलता है वो समझ नहीं पाते हैं। ఆవిడ చెప్పింది వాడికి అర్థం కాదు. वो जो बोलते हैं ये नहीं समझ पाता है। నిత్యము వాదించుకోవడంతోటే సరిపోతుంది. हर दिन वाद विवाद में ही निकल जाता है। గుడికి వెళ్ళి దేవుళ్ళను ప్రార్థిస్తారు. मंदिर जाके भगवान का पूजा करते हैं। ప్రార్థిస్తారు. పూజ చేయడం కాదు. मंदिर जाकर के भगवान से प्रार्थना करते हैं। అది చర్చికి వెళ్ళి క్రిస్టియన్లు ప్రార్థిస్తారు. चर्च में जाके क्रिश्चियन प्रार्थना करते हैं। మసీదుకు వెళ్ళి మహమ్మదీయులు ప్రార్థిస్తారు. मस्जिद में जाकर मुस्लिम प्रार्थना करते हैं। ఏమని ప్రార్థిస్తారు అంటే ऐसा प्रार्थना करते हैं, నా భర్త నన్ను అర్థం చేసుకునేటట్టు చెయ్యి. मेरा पति मुझे समझ सके ऐसा बनाइए। అదే పురుషుడవుతే నా భార్య నన్ను అర్థం చేసుకునేటట్టు చెయ్యి స్వామి అంటారు అని ప్రార్థిస్తారు. यदि पुरुष है तो मेरी पत्नी मुझे समझ सके ऐसा बनाइए स्वामी, ऐसा करके प्रार्थना करते हैं। అలా జీవితం గడిచిపోతూ ఉంటుంది. इस तरह से जीवन बीत जाता है। జీవితం అంతా అడ్జస్ట్మెంట్ తోటే సరిపోతుంది. पूरा जीवन एडजस्टमेंट करते ही निकल जाता है। అడ్జస్ట్మెంట్ చేసుకోలేని వాళ్ళు విడాకులు కూడా తీసుకుంటారు. जो लोग एडजस्टमेंट नहीं कर सकते हैं वो लोग छूटा-छेड़ा लेते हैं। లేకపోతే దూరంగా జీవిస్తూ ఉంటారు. नहीं तो दूर दूर रहते हुए जीवन निकाल लेते हैं। ఇదంతా ఎందుకు ఏర్పడిందంటే గుణం కుదరకపోవడం వల్ల. यह सब गुण नहीं मिलने की वजह से ही होता है। అంటే జోడు కుదరకపోవడం వల్ల. मतलब जोड़ी सही नहीं होने की वजह से ही होता है। ఉదాహరణకు उदाहरण के रूप में తమో గుణంలో ఉన్నవాడికి तमोगुण में रहने वाले को సాత్విక గుణంలో ఉన్న స్త్రీ వివాహం చేసుకుంటే सात्विक गुण में रहने वाली स्त्री के साथ में विवाह करते हैं तो ఈ తమో గుణంలో ఉన్నవాడి ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది. तमोगुण में रहने वाले का व्यवहार अलग होता है। సాత్విక గుణంలో ఉన్న స్త్రీ యొక్క ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. सात्विक गुण में रहने वाली स्त्री का व्यवहार दूसरी तरह से होता है। ఈ తమో గుణంలో ఉన్నవాడు ఎంతసేపు తన గురించే చూసుకుంటాడు. तमोगुण में रहने वाला हमेशा अपने बारे में ही सोचता है। తన లాభమే వాడు చూసుకుంటాడు. उसका लाभ के बारे में ही वो विचार करता है। వాడికి ఎంతసేపు ఖానా పీనా సోనా తప్ప ఇంకేమీ అక్కర్లేదు. उसे हमेशा
खाना पीना सोने के अलावा दूसरे विषय के ऊपर नहीं सोचता है। భార్య గురించి ఆలోచించడు. पत्नी के बारे में भी नहीं सोचता है। భార్య ఏమవుతున్నా వాడికి పట్టించుకోడు. पत्नी का कुछ भी हो जाता है वो उसे नजरअंदाज करता है। భార్య బాధ వాడికి అవసరం లేదు. पत्नी का दुख उसके लिए महत्वपूर्ण नहीं है। ఎంతసేపు వాడి సుఖమే. हमेशा अपने सुख के बारे में ही सोचता है। వాడు సంపాదించుకున్నది వాడే ఖర్చు పెట్టుకుంటాడు. वह जो कमाता है वो खुद ही खर्च कर लेता है। వాడు తాగుడుకు, उसका दारू पीने के पीछे, వాడి పేకాటకి, उनका जुआ खेलने के लिए, వాడి వ్యభిచారానికి, उनका व्यभिचार वृत्ति के लिए, వాటికే ఉపయోగిస్తాడు. उसके लिए ही उपयोग करता है। భార్య చెప్పినా వినడు. पत्नी के कहने पर भी नहीं मानता है। కానీ ఆవిడ సాత్విక గుణంలో ఉంది. लेकिन वह स्त्री सात्विक गुण में है। అలాంటి పనులు ఆవిడకి నచ్చదు. उसे इस तरह के कार्य पसंद नहीं आते हैं। ఆవిడ ఎంతసేపు మంచిగా ఉండాలంటది. हमेशा वो सही ढंग से रहने के लिए कहते हैं। మంచి పనులు చేద్దామంటది. अच्छे कार्य करने के लिए कहते हैं। ధ్యానం చేస్తానంటది. ज्ञान करने के लिए कहते हैं। కానీ అది వాడు అర్థం చేసుకోడు. लेकिन उसकी बात को वो कभी समझ नहीं पाता है। ఆవిడ చేసే పనులు చెయ్యనివ్వడు. महिला करने वाले कार्य को वो नहीं करता है। రోజు ఇద్దరు గొడవే. हर दिन दोनों के बीच में झगड़ा होता है। ధ్యానం క్లాసులకు వెళ్తానంటే వెళ్ళనివ్వడు. ज्ञान क्लास में जाने की बात को वो स्वीकार नहीं करता है। ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గుణం కుదరకపోవడం వల్లే. यह सब इसीलिए बनता है क्योंकि उन दोनों का गुण नहीं मिलता है। అంటే జోడు కుదరకపోవడం వల్లే. मतलब जोड़ी मैच नहीं होने की वजह से ही हो रहा है। అలాగే కొంతమంది స్త్రీలు తమో గుణంలో ఉంటారు. उसी तरह से कुछ महिला तमोगुण में रहते हैं పురుషులు సాత్విక గుణంలో ఉంటారు. और पुरुष सात्विक गुण में रहते हैं। అప్పుడైనా పరిస్థితి ఇలాగే ఉంటది. कभी भी परिस्थिति ऐसा ही रहता है। భర్త ధ్యానం చేస్తానంటాడు. पति ध्यान करने की बात करते हैं। స్త్రీ దానికి అంగీకరించదు. स्त्री उनकी बात को स्वीकार नहीं करती हैं। ఆవిడకి ఎంతసేపు భయం. हमेशा उसे डर ही रहता है। వీడు ధ్యానం చేస్తూ చేస్తూ यह ध्यान करते करते హిమాలయాలకు వెళ్ళిపోతే నా బతికేటి అనుకుంటాది. हिमालय में चला जाएगा तो मेरा जीवन का क्या होगा, ऐसा सोचती है। అంచేత సరిగ్గా ధ్యానం చేయనివ్వదు. इसीलिए सही से ठीक से उसे ध्यान नहीं करने देती है। ఆవిడ ధ్యానంలో కూర్చున్నప్పుడు టీవీ పెద్ద సౌండ్ పెడతాది. जब वो ध्यान करता है तो टीवी का आवाज बढ़ा देती है। లేకపోతే వంటగదిలో సామాన్లన్నీ కింద పడేసి చప్పుళ్ళు చేస్తాది. नहीं तो किचन में बर्तनों का आवाज करते हुए उसे बाधित करती हैं। ఇలాగా గొడవలు పడుతూ ఉంటారు. इस तरह से झगड़ा करते रहते हैं। చివరకు ఆ సంసారము నరకం అవుతుంది. अंत में उनका संसार नरकमय हो जाता है। కానీ గుణము కుదిరితే కనుక लेकिन यदि उन दोनों का गुण मिलता है तब ఆ సంసారం స్వర్గం అవుతుంది.
उनका संसार स्वर्गमय हो जाता है। ఇద్దరు తమో గుణంలో ఉన్నా दोनों तमोगुण में रहने पर भी ఏ ఇబ్బంది ఉండదు. कोई भी तकलीफ नहीं रहता है। ఇద్దరు సాత్విక గుణంలో ఉన్నా दोनों सात्विक गुण में रहेंगे तब भी ఏ ఇబ్బంది ఉండదు. कोई तकलीफ नहीं रहता है। తమో గుణంలో ఉంటే तमोगुण में रहेंगे तो ఇద్దరు ఈ दोनों మూడికి ప్రాముఖ్యం ఇస్తారు. दोनों इन तीनों बातों के ऊपर प्रामुख्यता देते हैं। ఖానా పీనా సోనా. खाना पीना सोना, ఇద్దరూ కలిపి పుష్టిగా తింటారు. दोनों मिलके खुशी से खाते हैं। మందు సీసాలు ఇంట్లోకి తెచ్చుకుని ఇద్దరు కలిపి తాగుతారు. दारू के बोतल घर में लाके दोनों मिलके मजे से पीते हैं। శుభ్రంగా ఇద్దరు కలిసి హాయిగా నిద్రపోతారు. दोनों मिलके आनंदित होकर के सो जाते हैं। అంచేత వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. इसलिए उनको कोई तकलीफ नहीं रहता है। ఆవిడ చెప్పింది ఆడికి నచ్చుతుంది, వాడు చెప్పేది ఆవిడికి నచ్చుతుంది. पत्नी की बात पति को पसंद आता है, पति की बात पत्नी को पसंद आता है। అదే ఇద్దరు సాత్విక గుణంలో ఉంటే यदि दोनों ही सात्विक गुण में रहते हैं तो ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటాయి. दोनों का अभिप्राय एक जैसा ही रहता है। ఇద్దరూ కలిసి ధ్యానం చేస్తారు. दोनों मिलके ध्यान करते हैं। ఇద్దరూ పుస్తకాలు చదువుకుంటారు. दोनों किताब पढ़ते हैं। ఇద్దరూ కలిసి వచ్చిన దాంట్లో సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. दोनों मिलके जो कमाया है उसे सेवा कार्यक्रम में उपयोग में लेते हैं। ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు కాదని అనరు. एक की बात को दूसरा नहीं काटता है, ఇద్దరి అభిప్రాయం ఒకటే కాబట్టి. क्योंकि दोनों का अभिप्राय एक जैसा ही है। అందుచేత ఆ సంసారం కూడా స్వర్గంగానే ఉంటుంది. इसलिए उनका संसार भी स्वर्गमय रहता है। కానీ లోకంలో लेकिन दुनिया में ఈడు చూసుకుంటున్నారు కానీ జోడు చూసుకోవట్లా. उम्र देखते हैं लेकिन जोड़ी नहीं देख रहे हैं। అంచేత వివాహం చేసుకున్న తర్వాత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. इसलिए शादी करने के बाद मुश्किलों का सामना करना पड़ता है। మరి అటువంటి వారు వారి యొక్క జోడి కుదరాలి అంటే यदि इस तरह के लोग उसकी जोड़ी सही ढंग से रहना है तो ఇద్దరి యొక్క గుణం కుదరాలి అంటే मतलब दोनों का गुण मिलने के लिए ఇద్దరూ కలిసి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. दोनों मिलके श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए साधना करना है। సాత్వికమైన శాకారం తీసుకోవాలి. सात्विक आहार का सेवन करना है। అలా కొన్ని నెలలు మనం చేసేసరికి यदि ऐसा कुछ महीनों तक करेंगे तो ఇద్దరూ ఒకటే రకమైన గుణంలోకి వస్తారు. दोनों एक ही तरह के गुण में प्रवेश करते हैं। అప్పుడు వారిద్దరి యొక్క సంసారము స్వర్గం అవుతుంది. तभी उनका संसार स्वर्ग तुल्य हो जाता है। అందుకే పత్రి గారు అందరినీ కలిపి ధ్యానం చేయమంటారు. इसीलिए पत्री जी सब मिलके ध्यान करने के लिए कहते हैं। అందరినీ సాత్వికమైన శాకారం తీసుకోమంటారు. सबको सात्विक शाकाहार लेने के लिए कहते हैं। అంచేత గుర్తుపెట్టుకోండి, इसलिए यह बात याद रखिए, రూపం కాదు గుణానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. रूप नहीं गुण को प्रामुख्यता दीजिए। అది ఎవరు చేయగలరు అంటే జ్ఞానం ఉన్నవాడే చేస్తాడు.
यह ज्ञान जिसके पास है वही कर सकता है। అంతేకాని అజ్ఞానంలో ఉన్నవాడు అది అర్థం కాదు. इतना ही है, लेकिन अज्ञान में रहने वाले को यह बात समझ में नहीं आता है। మరి అటువంటి జ్ఞానం మనకి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడే వస్తుంది. तो इस तरह का ज्ञान श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए साधना करने पर ही आता है। అంచేత ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. इसलिए सभी को ध्यान करना चाहिए, జ్ఞానం సంపాదించుకోండి. ज्ञान पाना चाहिए। మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. इस तरह से यह मौका देने के लिए आप सबको धन्यवाद दे रहे हैं। థ్యాంక్ యూ. थैंक यू। నమస్తే. प्रणाम सर। सर आज का विषय भी बहुत ही महत्वपूर्ण था कि महत्वपूर्ण बोला है मैंने, अच्छा नहीं बोला, महत्वपूर्ण। तो कि हमें रूप और धन के बजाय गुण को प्रमुखता देना, और ये सिर्फ आपसी संबंधों में ही नहीं, पति पत्नी के विषय में, हर क्षेत्र में आजकल इसकी बहुत जरूरत है। क्योंकि हर जगह ही धन और रूप को प्रमुखता दी जाती है, उसके बजाय गुणों पर ध्यान देने की बहुत जरूरत है, और ऐसा एक ज्ञानी ही कर सकता है। ఈ రోజు సెషన్ కూడా చాలా గొప్పగా ఉంది అన్నారు సార్. మరి ఈ రోజు మీరు అందాన్ని మరి ధనానికి ప్రయారిటీ ఇవ్వడం కన్నా గుణానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. అది ఆపసి సంబంధం అంటే వివాహ కార్యక్రమాలనే కాకుండా వేరే ఏ రంగాల్లోనైనా కూడా గుణాలు కలిసి ఉంటే వారు అన్ని పనులు కూడా సక్రమంగా చేయగలుగుతారని చెప్తున్నారు. यस मैम। यस, तो सर ने जैसे पति पत्नी के संबंध में इस बात को बताया, लेकिन मैं जो अभी समाज में देखती हूँ, चाहे आप अपने भौतिक जीवन की आवश्यकताओं की पूर्ति के लिए नौकरी के लिए जाते हैं, कहीं भी जाते हैं, आप समाज में वैसे भी जाते हैं, तो रूप और धन को ही लोग ज्यादा प्राथमिकता दे रहे हैं। గురువు గారు మరి భార్యాభర్తల సంబంధం గురించి చెప్పారు. కానీ నేను సమాజంలో చూస్తున్నాను, ఒకవేళ వ్యవసాయం కొరకు కానీ నౌకరీ చేయడం కొరకు వెళ్ళినప్పుడు వారు అక్కడ గుణాన్ని కాకుండా ఆ రూపాన్ని మరియు వారిని బట్టే వారు వ్యవహారం చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్తున్నారు. వ్యవసాయంలో కూడా రూపాన్ని ధనానికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవేళ వారి యొక్క గుణాలు కలిస్తే వారికి ధ్యానం నేర్పినట్లయితే మనం ఒక విధంగా సమాజాన్ని కూడా బాగు చేసిన మేలు చేసిన వారం అవుతామని చెప్తున్నాను సార్. మేడం, జస్ట్ హియర్ మీ. వ్యవసాయంలో ఉండేవాళ్ళు కానీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ గురించి కాదు ముందు ఆలోచించవలసి. పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ముందు ఆలోచించాలి. పై స్థాయిలో ఉన్న వాళ్ళు మారితే వాళ్ళు కింద స్థాయి వాళ్ళని ఆటోమేటిక్గా మారుస్తారు. చెప్పు బాబు. गुरु जी का संदेश यह है कि हम व्यवसाय में रहने वाले, नौकरी में रहने वाले के बारे में नहीं सोचना चाहिए। पहले जो उच्च स्थिति में हैं उनको हमें बदलना चाहिए। यदि हम उनको बदल देंगे तो वे ही अपने नीचे के लोगों को वो बदलने के प्रयत्न करेंगे। ముందు మనం పట్టుకోవాల్సింది కింది వారిని కాదు, పై వారినే పట్టుకోవాలి. इसलिए हमें नीचे के जो निचली कक्षा के लोग हैं उनके बारे में नहीं सोचना चाहिए, जो उच्चतम स्थिति में हैं उनके बारे में सोचना चाहिए। అందుకే పత్రి గారు కూలీలను తీసుకొచ్చి కూర్చోబెట్టరు. इसलिए पत्री जी जो खेत में काम करते हैं ऐसे मजदूर तरह के लोगों को, मजदूरी करने वाले को ला करके ध्यान नहीं करवाते हैं। పై స్థాయిలో ఉన్న వాళ్ళనే ఈ ధ్యానంలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. जो ऊपर की स्थिति में हैं ऐसे लोगों को लाके ही ध्यान करवाते हैं। అంచేత
ఆ వ్యవసాయం ఆ గొడవ ఇప్పుడు మనకొద్దు. इसलिए व्यवसाय की बात अभी हम नहीं करेंगे, మన గొడవ మనం చూసుకుందాం. हम हमारा देखेंगे। ఎంచేతంటే చాలా మంది ఈ ధ్యానంలోకి వచ్చినా, ఇంత గొప్ప మార్గంలోకి వచ్చినా ఎంతసేపు ఆరోగ్యం, రోగాలు, గాడిద గుడ్డు అంటూ దానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. क्योंकि बहुत से लोग अभी भी इस ध्यान मार्ग में आने के पश्चात भी हमेशा बीमारी, समस्या इत्यादि बातों के ऊपर ही प्रामुख्यता देते हैं। అవన్నీ సెకండరీ. यह सब बात का विषय है। టాప్ ప్రయారిటీ గుణం. टॉप प्रायोरिटी गुण को देना चाहिए। వాడు గొప్పవాడు, वे ही महान व्यक्ति है, చెప్పేవాడు గొప్పవాడే, बताने वाला भी महान है, దాన్ని ఆచరించేవాడు గొప్పవాడు అవుతాడు. उसका आचरण करने वाला भी महान ही बनेगा। అది అర్థం చేసుకోవాలి. इस बात को हमें समझना चाहिए। बोलिए मैडम. यस मैम, आप बताइए। था कि ये जो एक आजकल हर क्षेत्र में ही एक समस्या बन गई है कि लोग गुण के बजाय धन और रूप को ज्यादा प्रमुखता देते हैं, तो एक आम इंसान को हर जगह इस वजह से दिक्कत आती है, फ्रस्ट्रेशन होता है। ये मेरा कहने का मतलब था। तो ये बहुत महत्वपूर्ण विषय, ये मैं कहना चाहती हूँ। ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనము సాధారణ వ్యక్తుల గురించి కూడా మనము వారి గుణాలను చూస్తే వారందరూ కూడా బాగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుంటే మంచిదే కాదని ఎవడన్నాడు? सब लोग यदि सही रहेंगे तो अच्छी बात है, मैंने कब मना किया? నువ్వు ఒక చిన్న ప్రయోగం చెయ్యమ్మా. आपको एक छोटा प्रयोग करना है। ఒక 10 మంది పని చేసే వాళ్ళని పిలు. 10 लोगों को बुलाइए जो मजदूरी का काम करते हैं। వాళ్ళకి ఆ రోజు జీతం ఇచ్చే. उनको एक दिन का पैसा भी आप दे दीजिए। వాళ్ళకి ఇంకేమి పని ఏమి చెప్పను అని చెప్పు. उनको बोलिए आपको मैं कोई और काम नहीं करवाऊंगी, ఊరికే మీరు ఒక్క పని చెయ్యండి అని చెప్పు. खाली आपको एक ही काम करना है। ఏమిటంటే ఒక గంట కళ్ళు మూసి కూర్చోమను. 1 घंटा आंखें बंद करके बैठने के लिए बोलिए। నీకు రోజు జీతం అంతా ఇచ్చేస్తాను, 500 అయినా సరే. आपका एक दिन का जो रोजी होता है वो मैं दे दूंगा। यदि 500 रुपया भी एक दिन का बनता है तो मैं दे दूंगी। వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టు. ऐसे लोगों को ला करके बिठाइए। వాళ్ళు పని లేకుండా 500 వస్తాయని చాలా హుషారుగా వస్తారు. वे लोग बिना काम के मुझे 500 रुपया मिलेंगे इस बात से खुशी से आ जाएंगे। కానీ కళ్ళు మూసి కూర్చున్నాక తెలుస్తుంది వాళ్ళకి. लेकिन आंखें बंद करके बैठने के बाद में उसे समझ में आ जाता है వాళ్ళ వల్ల కాదు. ये उनसे नहीं हो पाएगा। 5 నిమిషాలు కూడా కళ్ళు మూయలేరు. 5 मिनट भी आंखें बंद करके नहीं बैठ पाएगा। వాళ్ళు నరకం అనుభవిస్తారు. वो नर्क यातना समान उसे लगता है। అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచేసి నీతో ఏమంటారంటే, तब वो आंखें खोल के आपसे कहेंगे, అమ్మా నీకో దండం, माँ जी आपको एक प्रणाम। ఆ 500 మేమే నీకు ఇస్తాం, మాకు ఈ పని మటుకు చెప్పుకో అంటారు. जरूर पड़े तो मैं ही आपको 500 रुपया दे दूंगा, हमसे ये काम मत करवाइए। అని చెప్పి దండం పెట్టి పారిపోతారు. ऐसे आपको नमन करते हुए वहां से भाग जाएंगे। అలాంటి మూర్ఖుల్ని నువ్వేం మారుస్తావు? इस तरह के मूर्ख लोगों को आप क्या बदल पाओगे? నీకెందుకు వాళ్ళ గొడవ? आपको उसकी चिंता क्यों है? ఆసక్తి ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టు. जिनको इस तरह के कार्यों के ऊपर आसक्ति है उनको आप उनके ऊपर ध्यान केंद्रित कीजिए। మనకు బుద్ధి లేకపోతే అలాగే ఆలోచిస్తాం. यदि हमारे पास बुद्धि नहीं रहेगा तो हम भी उनके जैसा ही सोचेंगे।
బుద్ధి ఉన్నవాడు మూర్ఖుల్ని సంస్కరించడానికి చూడడం. जिनके पास बुद्धि है वो मूर्खों को संस्कारित करने का प्रयत्न नहीं करते हैं। వాళ్ళు ఒక 200-300 జన్మలు అలాగే జీవిస్తారు. वे लोगों को 200 से 300 जन्म ऐसे ही जीवन जिएंगे। అంచేత వాళ్ళ గొడవ మనకు అనవసరం. इसलिए उनके बारे में हमें नहीं सोचना है। 20 సంవత్సరాల క్రితం పత్రి గారి దగ్గర నాకు ఈ అనుభవమే వచ్చింది. 20 साल पहले पत्री जी के पास मुझे भी यही अनुभव आया था। ఆయన్ని తీసుకుని ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చోట క్లాస్కి తీసుకెళ్ళడానికి కారులో వెళ్తున్నాం. मैं उनको ले जाकर 20 से 30 किलोमीटर के दूरी पार करके एक व्यक्ति को ध्यान सिखाने के लिए हम जा रहे थे। ఒక 20 మంది 30 మంది ఉంటారు అక్కడ. वहाँ पे 20 या 30 लोग रहते हैं। వాళ్ళ కోసం 30 కిలోమీటర్లు వెళ్తున్నాం. उनके लिए हम 30 किलोमीटर दूर जाते हैं। వెళ్తూ ఉంటే దారిలో రెండు పక్కల ఎంతో మంది పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునేవాడు, చేపలు అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అటు ఇటు ఉన్నారు. बीच रास्ते से जब हम जाते हैं तो दोनों तरफ खेती में काम करने वाले मजदूर, व्यवसाय करने वाले, मछली बेचने वाले, इस तरह के बहुत लोग हमें दिखाई दिए। అప్పుడు నేను పత్రి గారిని అడిగాను, तभी मैंने पत्री जी से पूछा, వీళ్ళందరినీ మనం ఎప్పుడు మారుస్తామండి? इन सबको हम कब बदलेंगे? అప్పుడు ఆయన చెప్పారు, तब उन्होंने मुझे ये कहा, వాళ్ళ గొడవ నీకెందుకు? इनकी चिंता आपको क्यों है? నీకు ఎవడైతే ఆసక్తి చూపిస్తారో వారిని చూసుకో. जो आपके पास आकर के इस विषय के ऊपर आसक्ति बताएगा, उनके बारे में सोचो। వాళ్ళు మారితే తర్వాత వీళ్ళంతా మారుతారు అన్నాడు. यदि वो बदलेंगे तो उसके बाद उनके पीछे पीछे ये भी बदल जाएंगे। భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. भगवत गीता में भी एक श्लोक है। ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, उन्होंने भी स्पष्ट रूप से बताया है, ప్రతి ఒక్కరూ నా మీదే దృష్టి పెడతారు, हर कोई मेरे ऊपर ही दृष्टि केंद्रित करता है। నేనేం చేస్తే అది చేస్తారు. मैं जो करता हूँ वही करते हैं। అంచేత నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए मुझे बहुत सावधानी से रहना है। నా ప్రవర్తనలో తేడా ఉంటే వాళ్ళందరూ నాశనమైపోతారు. यदि मेरा व्यवहार में कुछ गलत आ जाता है तो सभी नाश हो जाएंगे। నేను సరిగ్గా ఉంటే వాళ్ళందరూ బాగుపడతారు. यदि मैं सही ढंग से रह पाऊंगा तो सभी लोग सुधर जाएंगे। అంచేత జ్ఞానుల్నే అజ్ఞానులంతా అనుసరిస్తారు. इसलिए एक ज्ञानी को ही अज्ञानी अनुकरण करता है। అందుకే మనం కూడా చూడండి, ఇప్పుడున్న మన సొసైటీలో अभी भी आप देख सकते हो, हम जिस सोसाइटी में हैं పత్రి గారిని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. सभी लोग पत्री जी को बहुत गौर करके देखते हैं। ఆయన ఏం చేస్తే అదే రైట్ అనుకుంటారు. वे जो करते हैं उसे ही सही मानते हैं, అంతకన్నా ఆలోచించరు. उससे आगे नहीं सोचते हैं। అందుకే పత్రి గారు కూడా జాగ్రత్తగా ఉంటారు. इसलिए पत्री जी भी बहुत सावधानी से रहते हैं। ఆయన అజ్ఞానులకి దానికి తగ్గట్టు చెప్తూ ఉంటారు. वे अज्ञानी जब उनके पास आते हैं तो उनके हिसाब से बताते हैं। జ్ఞానులు వస్తే దానికి తగ్గట్టుగా ఆయన చెప్తూ ఉంటారు. कोई ज्ञानी आता है तो उनके हिसाब से उनको बताते हैं। ఆయన బ్రహ్మజ్ఞాని, वे ब्रह्मज्ञानी है, అంచేతే ఆ రకంగా ఆయన చెప్తూ ఉంటారు. इसलिए वो इस तरह से बता सकते हैं। అంచేత వ్యవసాయం చేసే వాళ్ళ గురించి, इसलिए व्यवसाय करने वाले को, కూలి పనులు చేసుకునే వాళ్ళు, मजदूरी का काम करने वाले को, వాళ్ళ గొడవ మనకెందుకు? उनके बारे अदिति? में हमें नहीं अदिति? सोचना है। अदु మన గొడవ మనం చూసుకోవాలి. हमें हमारी चिंता करना चाहिए। ఆసక్తి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి. जिन्हें
आसक्ति है उनके बारे में सोचना चाहिए। అర్థమైందా మేడం? समझ में आया डॉक्टर रेणु जी? रेणु मैम शायद आपका नेट स्टक हो चुका है अथवा आप अनम्यूट हो। आ रही है आवाज? हाँ जी, अभी आ रही है। हाँ, थैंक यू सर, थैंक यू सो थैंक यू। गिव टॉप प्रायोरिटी फॉर गुण, डोंट फोकस ऑन हेल्थ. Health is not, it is the only factor. So many factors are there. Concentrate on other factors also, which are most important. Okay, thank you. हाँ, तो मैं हिंदी में बता दूंगी, कल कल उसमें मैं मेंशन करूंगी सर, अभी नहीं। तो सेशन तो बहुत अच्छा है, हाँ बहुत अच्छा जानकारी होता है। अभी देखो रूप के बारे में, गुण के ये क्या बोलते हैं, कुछ पैसे के बारे में नहीं, आदमी को गुण के बारे में तो बहुत जानकारी जानना है। लेकिन बाहर का लोग तो ज्यादा रूप को देख के और उनका धन को देख के ही बाहर प्रायोरिटी देता है। ऐसा नहीं, जैसा गुण के लिए देना है, बराबर का गुण मिलता तो उनका लाइफ बहुत सीधा चलेगा। ये ने बहुत अच्छा बताया है आज के सेक्शन में। बहुत धन्यवाद है सर आपको। Thank you, madam. थैंक यू मैम। अभिजीत चंद्रपुर. यस, अभिजीत जी अपने आप को अनम्यूट करेंगे। नमस्ते सर। Namaste, Abhijit ji. नमस्ते सर, आत्मवंदन। No, you are not coming for the Zoom. यस, आई एम डेली कमिंग सर, अप टू ध्यान। इसके बाद मुझे जाना होता है, इसलिए मैं ये ज्ञान का सेशन नहीं कर पाता या बाद में सुनता हूँ सर। मैं डेली ध्यान में जुड़ता हूँ सर। Okay, okay. But यस continue, regularly follow. यस सर। Otherwise, no use. సార్ ఆయన ప్రతిరోజు వస్తున్నారు, కానీ మన సందేశం ఇచ్చే సమయంలో వెళ్ళిపోతున్నారట, ఏదో పని ఉండడం వల్ల అంటున్నారు। Okay. ठीक है अभी Your opinion on this Yes. subject. आज का संदेश मेरे लिए था, ऐसे लगा मुझे पूरा कंप्लीटली। पूरा बहुत ध्यान से सुनना हुआ और बहुत सारी बातें, यानी एक एक जो वर्डिंग है, एक एक सेंटेंस आ रहा था, वो मुझ पे अप्लाई हो रहा था। क्योंकि हमारा मन कैसे काम करता है, ये आज आपने बहुत सटीक बताया है। Just जैसे- wait. Just wait, sir. Chiranjeev will translate. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ మొత్తం నా గురించి చెప్పినట్లు నాకు అనిపించింది। మీరు చెప్పిన ప్రతి విషయం నాకే మీరు ఏదో సందేశం ఇస్తున్నట్లు నాకు అనిపించింది। ఎందుకంటే మనసు గురించి మీరు చెప్పారు ఈ రోజు, అది చాలా పర్ఫెక్ట్ గా నాకు అది అర్థమైంది। అది నా జీవితంలో నాకు చాలా అవసరమే విధంగా ఉంది అని చెప్తున్నారు। Goli. हमारा मन कैसे काम करता है, ये आज बहुत अच्छे से पता चला। जैसे आपने शुरू में कहा कि हम डिसाइड करते हैं कि हम गुणों को ही प्राधान्य देंगे या प्रायोरिटी देंगे लड़की देखने जब जाएंगे तब। तो हम भी ऐसे सोच के निकलते हैं, यानी मैं भी निकला था। पर बाद में जो चीजें होती है, या हम बार बार बीच बीच में सोचते रहते कि नहीं, मैं अभी आगे से मेरे पार्टनर में गुण ही देखूंगा, पर मन कहीं से आज एंट्री कर लेता है और वो बोलता है कि ये नहीं हो रहा है, वो नहीं हो रहा है। तो ये बहुत ज्यादा बात आज पकड़ में आई। నేను కూడా వివాహం చేసుకునే ముందు ఇంట్లో ఉన్నప్పుడు ఆ గుణాల గురించే ఆలోచించాను, కానీ ముందుకు వెళ్తూ ఉంటే ఆ మనసులోకి వెళ్ళిపోయాను। తర్వాత వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది। yes sir। जिस मेरे पार्टनर जो है, जो तो उनमें बहुत सारे गुण है, यानी वो ध्यानी है, ध्यान ज्ञानी है, बहुत सारे सेशन सुनते रहते हैं, बहुत सपोर्ट करते हैं। यानी जिससे मुझे एक्चुअली पार्टनर चाहिए था, वो सारा सपोर्टिंग करते हैं। यानी बहुत सारी चीजें, यानी सात्विक अन्य भी मुझे बहुत पका कर देते हैं, यानी बहुत एक्टिविटी। पर मन कुछ ना कुछ कंप्लेंट में ही जाता है कि ये नहीं हो रहा है। यानी कि जैसे सर ने बताया कि वो एज में डिफरेंस होना कितनी अच्छी बात है, उसके क्या बेनिफिट्स है जो, तो वो सारी चीजें रहती है। तो ये मन बार बार जाता है कि नहीं, ऐसे नहीं करना है, डिफरेंस है हमारे इसमें, ये कुछ होता नहीं। पर आज पता चला कि कितनी सारी बेनिफिट्स है, और जो एज डिफरेंस रहता है तो, और बाद में
गुणों को ही प्राधान्य देना है, वही प्रायोरिटी है, वही अनमोल जेम्स है हमारे लिए जीवन में। और उसका स्वाद मिल भी रहा है, पर ये मन थोड़ा काम कर रहा है। पर आज के संदेश से ये बहुत क्लियर हुआ कि कहाँ बार बार गलती हो रही है मुझसे। సార్ ఈరోజు మీరు చెప్పిన విషయంలో ముఖ్యంగా మనస్సు గురించి అంటే మనస్సు కలవనప్పుడు కలిగే ఇబ్బందుల గురించి మీరు చెప్పారు. మరి నా భార్య మా సార్ గారి వారి యొక్క ఆవిడ కూడా ధ్యానం చేస్తుంది, మంచి విషయాలన్నీ చదువుతూ ఉంటుంది, ఆయనకు ఎప్పటికీ మంచి అడ్వైస్ కూడా ఇస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని విషయంలో ఆ మనసు కలవకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే మీరు చెప్పిన విషయం వల్ల నాకు ఈ రోజు అర్థమైపోయింది ఈ మనసు కలవడం వల్ల ఎంత లాభాలు ఉంటాయో అని చెప్తున్నారు సార్. और यह रिलेशन इतना महत्वपूर्ण है कि जो हमारे हमें हमें अपना आईना दिखाता है। तो जैसे यानी हम कहाँ पे दोष लगाते, तो सबसे ज्यादा दोष पार्टनर पे लगते हैं, क्योंकि वो हम पर डिपेंड होता है थोड़ा सा, या मेल में वही होता है। तो वहां पे पता चलता है कि हाँ, मेरे अंदर अभी भी गुस्सा है। तो ये बातें भी पार्टनर और हमें बहुत सारी टीचिंग वो देता है, यानी इनडायरेक्टली सॉफ्टली ऐसे से अपने रूटीन में से वो इतनी सारी चीज बदलाव हमें मुझ में ला रहा है, हम में लाता है। तो ये बहुत एक वरदान है एक्चुअली पार्टनर का अच्छा होना। वो ही हमें सबसे ज्यादा यानी हम पर कार्य करवा रहा है। गुरु का टीचिंग वो कैरी करता है और फॉलो करके हमें हमारे ओरिजिनल स्वरूप में ला रहा है। మరి సార్ వాళ్ళ ఆవిడ గురు దగ్గర కొన్ని జ్ఞానాన్ని నేర్చుకొని ఆ విషయాన్ని ఆయనకు చెప్పి తనలో ఉన్న కొన్ని లోపాలను సరి చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తున్నాడు. దీనివల్ల ఒక మంచి పార్ట్నర్ దొరికితే మన జీవితం ఎలా బాగుంటుందో అని ఆయన చెప్తున్నారు సార్. Yes. यानी एक तरह से देखा जाए तो पार्टनर बहुत ही अच्छा होना ये अच्छी बात है। यानी गुरु का कितना महत्व है। जैसे आज तटवर्ती सर को देखते हैं और राजलक्ष्मी मैडम को देखते हैं तो अच्छा लगता है कि हमारा भी जीवन ऐसा हो, ऐसा लगता है। तो ऐसा हो भी रहा है एक्चुअली दोनों के द्वारा, या सभी सत्य जी के द्वारा भी हम संघ यही कार्य कर रहा है। तो बहुत थैंक यू सर इस सेशन के लिए, और आज के सेशन के लिए स्पेशली थैंक यू। थैंक यू। లైఫ్ పార్ట్నర్ బాగా ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అది నాకు తెలుస్తుంది. మరి అమ్మవారిని గురువు గారిని కూడా చూస్తే వారు కూడా ఏ విధంగా ఈ ధ్యాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు, అది మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా అలా వర్క్ చేయాలనుకుంటున్నాము. ఈ రోజు సెషన్ చాలా అద్భుతంగా మీకు చెప్పారు సార్, మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అభిజిత్, ఎవరి జీవితం బాగుండాలన్నా ఇద్దరు రెగ్యులర్గా తీవ్ర సాధన చేయాలి. अभिजीत जी, आपके लिए गुरु जी का संदेश ये है, यदि किसी का भी जीवन सही ढंग से मतलब वैवाहिक जीवन सही ढंग से चलना है तो वो दोनों मिलकर के रेगुलरली तीव्र ध्यान साधना करना जरूरी है. కొన్ని నెలలు తీవ్ర సాధన చేసినట్లయితే यदि कुछ తప్పనిసరిగా ఎంతో మార్పులు వాళ్ళు చూస్తారు. यदि कुछ महीनों तक दोनों मिलके तीव्र ध्यान साधना करेंगे, निश्चित रूप में उनमें बहुत बदलाव आप देख सकते हो. దాంతోపాటు ఆహార నియమాలు కూడా పాటించాలి. उसके साथ में आहार नियमों का भी पालन करना जरूरी है. అదే సొల్యూషన్. यही सॉल्यूशन है. థ్యాంక్ యూ సార్. थैंक यू अभिजीत जी, आपने बहुत ही अच्छी से सुझाव दिया. ऐसे ही सुझाव देते रहेंगे. धन्यवाद. ఆయుష్, नमस्ते आयुष जी, अपने आप को अनम्यूट करेंगे, साथ में आपका वीडियो ऑन करेंगे. गुड मॉर्निंग सर. सर मैं वीडियो ऑन नहीं कर पाऊंगा एक्चुअली, आपको मैंने अपनी कंडीशन बताई थी. ఓకే ఓకే. ठीक है आयुष, बताइए. सर मेरा सेकंड टाइम है मैं ज्वाइन हुआ एक्चुअली. मैं मॉर्निंग में ही ज्वाइन हो गया था, बट नेटवर्क इशू की वजह से वो कब लॉग आउट हो गया पता ही नहीं चला. जी. और मैं 650 के आसपास अराउंड फिर से ज्वाइन हुआ. तो सर मुझे एक्चुअली ये पूछना था, लास्ट टाइम मैं आपको अच्छे से बता नहीं पाया था. एक्चुअली मेरा एक्सीडेंट स्पाइनल कॉर्ड मतलब एक्सीडेंट कार एक्सीडेंट हुआ था, जिसमें मेरा स्पाइनल कॉर्ड इंजरी हो गया था. उसकी वजह से फुल बॉडी पैरालिसिस है. तो सर मैं ध्यान में तो हूँ और बट मुझे बैठ के नहीं हो पाता है. तो मैं उसे लेटे लेटे कर पाऊंगा सर 3 आवर्स जो आपने लास्ट टाइम मुझे बताया था? उसके लिए मुझे गाइडेंस चाहिए था.
आपका, या हीलिंग के लिए भी थोड़ा गाइडेंस चाहिए था आपका। సార్ ఆయుష్ గారు ప్రతిరోజు ఈ మధ్యలో వస్తున్నారు, కానీ ఈ రోజు మధ్యలో నెట్వర్క్ డిస్కనెక్ట్ అవడం వల్ల 6:50 మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకొని జాయిన్ అయ్యారట. కొన్ని రోజుల నుండి నా సమస్య గురించి మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ఈ రోజు మీకు చెప్తున్నాను. నాకు ఒక కారు ప్రమాదంలో నా యొక్క స్పైనల్ కోడ్ చాలా ఇంజరీ కావడం వల్ల నా బాడీ మొత్తం స్పైరాలిసిస్ కి గురి అయ్యింది. నేను ఎక్కువసేపు కూర్చొని ధ్యానం చేయలేను, నేను పడుకొని ధ్యానం చేయగలనా, మరి నా హీలింగ్ ని ఏ విధంగా చేసుకోవాలి, దాని వివరణ, దాని గురించి మీరు నాకు కొంచెం గైడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన బ్యాక్ సైడ్ కంఫర్టబుల్ పిల్లోస్ ఇవన్నీ వేసుకుని కంఫర్టబుల్గా కొంత కూర్చోమనండి. పూర్తిగా పడుకుని చేసేది ఉపయోగం లేదు. आयुष जी, गुरु जी का పెరిగే కొద్దీ వాని యొక్క ప్రాబ్లం దాని అంతటా అదే పోతుంది. శక్తి పెరగాలి. సరైన ధ్యానం లేకపోతే శక్తి పెరగదు. यस आयुष जी, गुरु जी का संदेश आपके लिए यह है, आपको कमर के पीछे कुछ तकिया सेट करके पूरी तरह जी। से कंफर्ट वाला आसन बना करके थोड़ी देर आपको ध्यान करना जरूरी है। पूरा जी। सो करके नहीं कर सकती हो, थोड़ा बहुत ओके। ध्यान आपको बैठ के भी करना पड़ेगा। उसके बाद जी, में आपको सो के करने की थोड़ी इजाजत है। आप में जैसे जैसे शक्ति का संचार होगा, शक्ति जी, आपका जी। बढ़ेगा, वैसे वैसे आपकी यह प्रॉब्लम धीमे धीमे से दूर होगा। लेकिन ध्यान करना जरूरी है, थोड़ा बैठ के भी करना जरूरी है। రోజుకి 5-6 గంటలు తగ్గకుండా చేయాలి. आपको प्रतिदिन 5 से 6 घंटा ध्यान करना है। ఆహార నియమాలు పాటించాలి. आहार नियमों को सख्ती से पालन करना है। ఇంట్లో మాంసాహారం పూర్తిగా తీసేయాలి. यदि आपके घर में मांसाहार बनता है तो उसे पूरी तरह से निकाल देंगे। जी। ఒకవేళ ఇంతకు ముందు తినుంటే यदि పాత్రలు కూడా మార్చేయాలి. इससे पहले आपके घर में मांसाहार का सेवन हो रहा है तो सभी पात्रों को बदल दीजिए। ओके, ओके। థ్యాంక్ जी యూ. सर। सेकंड थिंग सर, लाइक मैं मेडिटेशन 2 घंटे हो जाता है सर, प्रॉपरली कंटिन्यूअसली 3 घंटे नहीं हो पाता है। मतलब दिन में लाइक बोलना चाहिए 4-5 Slowly it आवर्स will हो जाते हैं improve. बैठे बैठे। డోంట్ వరీ, ఇట్ విల్ ఇంప్రూవ్. ओके, ओके सर। థ్యాంక్ యూ. सर ओके, ओके, थैंक यू सर। थैंक यू आयुष जी। थैंक यू सर। క్లోజ్ చేసి आज का यह हिंदी सेशन को यहाँ पे हम समाप्त करते हैं। मिलते हैं कल सुबह के ब्रह्म मुहूर्त का और गुरु जी का विशेष संदेश के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू, थैंक यू।